పేరు దాడి రమేష్. మా మా భార్య పేరు దాడి వసంత. మేము గత 20 సంవత్సరాలలో ప్రజల కోసమే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాము. ఆమె గత 16 సంవత్సరాలుగా ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ గ్రామంలోని అర్హులైన ప్రజలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించి వాళ్ళ మన్ననలు పొందడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఈజీఎస్లో వచ్చేటివి కానీ ఎలాంటి అయినా కూడా వాళ్ళకు అన్ని రకాలుగా అందుబాటులోకి లాట్రిన్ బాత్రూమ్ కానీ వాళ్ళకు మ్యాజిక్ సోపీస్ కానీ కట్టడం జరిగింది. 100% ఆదర్శ గ్రామంగా చేయించడం జరిగింది. ఇప్పుడు తన గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు అర్హులకు అందకుండా కొందరు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి తక్కలపాడు గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీలో గెలిచింది. ప్రజలందరూ కూడా తనను ఎంతో ఆదరిస్తున్నారు. నిస్వార్థంగా ప్రజా క్షేమమే తమ క్షేమంగా ప్రజలకు ప్రజా ప్రేమ ఆదరాభిమానాలే ఆస్తులుగా భావించి తను ముందుకొచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆమెను అక్కున చేర్చుకుంటున్నారు, ఆదరిస్తున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని ప్రజలందరూ అంటున్నారు. ఆ ప్రజలకు తక్కలపాడు గ్రామ ప్రజలకు సేవ చేయడం కోసమే మేము ముందుకొచ్చినాం కాబట్టి తక్కలపాడు గ్రామ ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను శిరస్సు వంచి వేడుకుంటున్నాను. నా పేరు దాడి వసంత, గ్రామం తక్కలపాడు, మండలం దామెర, జిల్లా హన్మకొండ. గత 16 సంవత్సరాలుగా ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ వలస పోకుండా పని కల్పించడం జరిగింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ సేవ చేయడం కోసం ఫీల్డ్ అసిస్టెంట్గా రాజీనామా చేసి వాళ్ళ ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళకు అందేలా కృషి చేస్తానని, ప్రజలందరూ నన్ను ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని, కత్తెర గుర్తుకు ఓటేయాలని శిరస్సు